హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఈరోజు శుక్రవారం పూజ ఏ విధంగా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నానండి. మీకు పూజకు కావాల్సినవన్నీ కూడా ముందుగా నేను ఇలా సిద్ధం చేసుకున్నాను. మన చెట్లో కాసిన పువ్వులతో అలంకరించుకున్నాను. ధనలక్ష్మి కొంచెము, అష్టలక్ష్మి దీపము, కల్పవృక్షము, అలాగే దేవుడి పటాలన్నిటికీ కూడా పువ్వులతో అలంకరణ చేసుకున్నాను. ఈ రెడ్ కలర్ ఫ్లవర్స్ కొత్తగా కాసాయి చెట్లో. ఇవి చిలక ముక్కు ఫ్లవర్స్ అని అంటారంట. నేను జస్ట్ గూగుల్లో చూసి తెలుసుకున్నాను. ఈరోజే ఫస్ట్ ఫ్లవర్ కాసింది. ఇది అమ్మవారికి సమర్పించాను. అమ్మవారికి ఇరువైపులా దీపాలు, అలాగే పంచగవ్య దీపాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాను ఉప్పు దీపంతో. నేను ప్రతి లక్షవారం శుక్రవారం కూడా అమ్మవారికి ఈ విధంగా పూజ చేసుకుంటానండి. కర్పూరంతో ఏకహారతి వెలిగించి దీపాలను వెలిగించుకున్నాను. అలాగే బయట కూడా దీపారాధన చేసుకున్నాను. ప్రతినిత్యం మన ఇంటి ముందట ముగ్గులు వేసుకొని ఇలాగా ఉర్లిని కూడా అలంకరించుకున్నాను. గణపతికి పూజ చేసుకున్న తర్వాత గరికను సమర్పిస్తున్నాను. గణపతికి పుష్పాక్షంతలు సమర్పించి ధూపం నైవేద్యం చూపిస్తున్నాను. గణపతి పూజ అయిన తర్వాత శివయ్యకు అభిషేకం చేసుకుంటున్నానండి పువ్వులతో. ప్రతినిత్యం కూడా నేను శివలింగానికి మంచినీళ్ళతో అభిషేకం చేస్తుంటాను, ఓం నమః శివాయ అంటూ. అలాగే మారేడు దళాన్ని కూడా ఒకటి సమర్పించాను. ఈ మారేడు దళం మా ఇంటి దగ్గర చెట్టు ఉన్నది. అలాగే గరిక ఆకులు ఏవి కావాలన్నా కానీ మా చుట్టుపక్కల అవైలబుల్గా దొరుకుతుంటాయి, కొనవసరం లేదు, లక్కీగా దొరుకుతాయి. తర్వాత లక్ష్మీ అమ్మవారికి శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామాలని చదువుకుంటున్నాను. ఇలా సన్నజాజులతో అష్టోత్తరాలన్నీ చదువుకుంటున్నానండి. అలాగే శ్రీ మహాలక్ష్మి అష్టకం కూడా చదువుతున్నాను. లక్ష్మీ సూత్రం, శ్రీ అష్టలక్ష్మి స్తోత్రములు అలా మీకు సమయం ఉన్నదాన్ని బట్టి చదువుకుంటే సరిపోతుంది. లేదంటే ఫస్ట్ 108 ఆ లక్ష్మీ అష్టోత్తర శతనామాలు చదువుకున్నా సరిపోతుంది. పుష్పాలు అందుబాటులో లేని వాళ్ళు అక్షింతలతో అయినా అర్చన చేసుకోవచ్చు. మన దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే వాటితోటి మనం పూజ చేసుకోవచ్చు. అలాగే ప్రసాదం విషయానికి వస్తే పండ్లు కాయలు మన దగ్గర ఏవి ఉంటే అవి దగ్గరలో అవైలబుల్గా ఉన్నవి పెట్టుకుంటూ, ఏమీ దొరకలేనప్పుడు అట్లీస్ట్ ఆవు పాలు బెల్లమైనా వేసి పెట్టుకోవచ్చండి. ధూప దీపాలు నైవేద్యాలు అమ్మవారికి సమర్పిస్తున్నాను. పూజ అనంతరం పంచహారతిని సమర్పిస్తున్నానండి. పంచహారతితో మంగళహారతి పాటలు ఏమైనా వస్తే పాడుకోవచ్చు. పంచహారతి ఇచ్చిన తర్వాత కర్పూర హారతిని కూడా అమ్మవారికి సమర్పిస్తున్నాను. అన్ని మాసాల్లో కూడా లక్షవారం శుక్రవారం లక్ష్మీదేవిని ఈ విధంగా కలుసుకుంటే మన ఇంట్లో ఎటువంటి ఆర్థిక సమస్యలు ఏవి ఉండవండి. ఇది చెప్పడం వల్ల కాదు, స్వయంగా చేస్తేనే మనకి ఆ ఫలితం అనేది అర్థమవుతుంది. ఒకళ్ళు చెప్తే మనం అంతగా నమ్మము, కానీ ఒక్కసారి చేసి చూడండి.
దాని ఫలితం ఏంటో మీకే తెలుస్తుంది. అలాగే ఆ అమ్మవారి దయ మన అందరి మీద చల్లగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. రీసెంట్గా నేను శివయ్యకి పంచామృతాలతో అభిషేకం చేసి పూజ కూడా చేసుకున్నాను సోమవారం. ఆ వీడియోని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఎవరైనా చూడాలనుకుంటే కనుక ఒకసారి వాచ్ చేయండి. థ్యాంక్ యూ.